వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనసు మూలాల్లో ఎక్కడో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన అనుమానము మెదులుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 6 నెలలు, ఏడాదికోసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష పిఎస్ఏను చేయించుకుంటే చాలు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను కూడా ముందుగానే పసిగట్టొచ్చు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను పసిగట్టే పిఎస్ఏ పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని రకాల రక్త పరీక్షలను బట్టి కూడా శరీరంలో ఏవైనా క్యాన్సర్లున్నాయేమో అని నిర్ధారిస్తుంటారు డాక్టర్లు. రక్తంలో ఆయా ప్రోటీన్స్, యాంటీజెన్స్ స్థాయిల్ని బట్టి ఫలానా క్యాన్సర్ ఉండొచ్చేమో అని అంచనా వేసి తదుపరి మరిన్ని నిర్దిష్ట పరీక్షల ద్వారా అసలు క్యాన్సరో కాదో తేల్చడం అన్నది సాధారణంగా జరిగే ప్రక్రియ. పిఎస్ఏ రక్త పరీక్ష కూడా అలాంటిదే. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది ప్రోస్టేట్ గ్రంథి ద్వారా రక్తంలో విడుదలయ్యే ఓ హార్మోన్. సహజంగా రక్తంలో పిఎస్ఏ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఏ కారణంగానైనా పిఎస్ఏ లెవెల్స్ శృతి మించితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమో అని అనుమానించడం ఇప్పటిదాకా పరిపాటిగా జరుగుతున్నది. అయితే నిజానికి ఈ పిఎస్ఏ స్థాయి కొద్దిగా పెరిగినంత మాత్రాన క్యాన్సర్ ఉందేమోనని కంగారు పడాల్సిన పనే లేదని, అసలు ఈ పరీక్షను విదేశాల్లో జనరల్ హెల్త్ చెకప్ లిస్టులోంచి తొలగిస్తున్నారన్నది ఇటీవలి పరిణామం. 83 ఏళ్ల వయసున్న పెద్ద ఆయన ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చాడండి. డాక్టర్ గారు, మా మనవడు అమెరికాలో ఉంటాడు, నాకు ఫోన్ చేసి ఈ టెస్ట్ ఏదో చేయించుకొని మీకు చూయించుకోమన్నారు, మీకేమన్నా కష్టం ఉందా అండి అంటే, నాకేం లేదండి, నాకు ఏదో ఈ రిపోర్ట్ చేసుకోమన్నారు, ఇదంతా చాలా కామన్గా చేస్తారంట కదా, ఒక పిఎస్ఏ టెస్ట్ అని చెప్పేసి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి నాకు కూడా చేయించుకోమన్నారండి, నేను కూడా చేయించుకున్నాను, ఇదేదో నార్మల్గా చూపించేది 4 అయితే నాలో 7 చూపిస్తూ ఉందండి, మరి నేను ఇప్పుడు 83 ఇయర్స్, నేను ఐఎమ్ కంఫర్టబుల్ అండి, నాకుగా ఏం కష్టం లేదు, మరి నేను ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి ఎత్తుక్కోవాలన్నా అదేదో బయాప్సీ చేస్తారంట కదా క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకునేదానికి, అదేదో ఎర్లీగా పికప్ అయితే దానికి ఆపరేషన్ చేసేయాలన్నారు అని, నా వయసు మరి 83 అయిపోయి ఇప్పుడు 84 ఏళ్ల వయసు అండి, మరి దీనికి చెయ్యాలా? ఒక విధంగా ఆలోచిస్తే అమ్మో నిజమో కావచ్చేమో, క్యాన్సర్ ఉండొచ్చేమో, ట్రీట్ చేసేయాలి కదా, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. అదర్ సైడ్ ఆలోచిస్తే నెంబర్ 1, 84 ఇయర్స్ మనం ట్రీట్మెంట్ చేసి ఆయన ఏమన్నా ఇంకో 150 ఏళ్ళ వరకు బతికించడానికి ట్రై చేస్తున్నామా? అసలు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో మనకే తెలియదు. ఉన్నా కానీ అది దానివల్ల ఆయనకి ఏమన్నా కష్టం చేస్తుందో, రేపొద్దున అసలు ఆయనకి దీనివల్ల కష్టం వస్తుందో లేదో తెలియదు, తెలియకుండా ఆయనకి ట్రీట్మెంట్ చేయడం అవసరమా? ఈ 2 నిజంగానే కనపడతాయి కదండి. మనం ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నామండి. అంటే అవసరం ఉన్నవాడు చేయించుకోకుండా ఉండడం, అవసరం లేని వాళ్ళు చేయించేసుకొని నాకుందనే ట్రీట్మెంట్ చేయించేసుకోవడం, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు అది పట్టించుకోకుండా దాని గురించి పట్టించుకోకపోవడం. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఇలాంటి క్లిష్ట డెసిషన్ మేకింగ్ పద్ధతుల్లో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీకు కొన్ని నిజాలు చెప్తాను. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది 99% వాళ్ళలో ఒక ఏజ్ రిలేటెడ్ ఫినామినా. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మనం ఎప్పుడు 50 ఏళ్ళ ముందు చూడం, చాలా చాలా అరుదు. 50 నుంచి 60 వాళ్ళలో చాలా తక్కువ, 10% కూడా ఉండరు. 60 నుంచి 70 మంది 70 ఏళ్ల వయసు మధ్యలో 20% ఉంటారు. 70 నుంచి 80 ఏళ్ల వయసులో మిగతా 70% అక్కడే ఉంటారు. కాబట్టి అది వయసుతో వచ్చే జబ్బు కింద లెక్క. కాబట్టి ర్యాండమ్గా దారిన పోయే వాళ్ళందరికీ పిఎస్ఏ చేయించేసి మీకు అందరికీ పిఎస్ఏ పెరిగిందని క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకోవడమో, క్యాన్సర్ కోసం ఇన్వెస్టిగేట్ చేయడమో తప్పు కావచ్చు. మీకు ఏమన్నా ప్రాస్టేట్కి తగ్గట్టు సింప్టమ్స్ ఉన్నా, మీకు ప్రాస్టేట్ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ, ఇంకా కొన్ని క్యాన్సర్లు ఉంటాయి అలాంటివి ఉన్నా కానీ, అటువంటి వాళ్ళలో మీరు ప్రాస్టేట్కి ఈ పిఎస్ఏ అనేది చెక్ చేసుకోండి. నిజానికి రక్త పరీక్షలో పిఎస్ఏ స్థాయి పెరిగినంత మాత్రాన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని అర్థం కాదు. దానికి ఇంకా మరిన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే విదేశాలలో విశృంఖలంగా నిర్వహిస్తున్న ఈ పిఎస్ఏ పరీక్షల కారణంగా, వాటిల్లో కనిపించే పిఎస్ఏ అధిక మోతాదు కారణంగా చాలామంది తమకు క్యాన్సర్ వచ్చిందేమోనన్న భయంతో కుంగిపోతున్నారని సర్వేల్లో వెల్లడైంది. నిజానికి భయం చెడ్డది, క్యాన్సర్ భయం మరీ చెడ్డది. ఈ పిఎస్ఏ టెస్ట్ చేయించుకునే వాళ్లలో ఏ కాస్త హార్మోన్ లెవెల్స్ పెరిగినా క్యాన్సర్ వచ్చిందేమోనన్న అనవసరమైన ఆతురత, ఆందోళన పెరిగిపోతున్నాయని డాక్టర్ల పరిశీలనల్లో తేలింది.
దీంతో విదేశాల్లో సాధ్యమైనంత వరకు బేసిక్ ఆరోగ్య పరీక్షల్లోంచి దీన్ని తొలగించారు. దీంతో ప్రస్తుతం మన దగ్గర కూడా పిఎస్ఏ టెస్ట్ని అందరూ విధిగా చేయించుకోవాలా, లేక ఏదైనా సమస్య కనిపిస్తేనే చేయించుకోవాలా, ఒకవేళ చేయించుకున్న క్యాన్సర్ నిర్ధారణలో దాని ప్రామాణికత ఎంత అనే విషయంపై ఇప్పుడు చర్చ బయలుదేరింది. 45 ఏళ్ళకి మాస్టరల్ చెకప్లో పిఎస్ఏ చేయించేసుకోవడం, అది కొంచెం పైకి కిందకి ఉందని చెప్పేసి టెన్షన్ పడిపోవడం, ఇంకా దాని వెనకాల పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్ హస్ బికమ్ ఎ మెంటల్ ట్రామా. ఒక 55 ఏళ్ల వయసులో ఉన్నవాడు, అప్పుడే ఎనర్జెటిక్గా ఉన్నాడు, బిజినెస్లో రాణిస్తున్నాడు, ఏదో జాబ్ చేస్తున్నాడు, ఫెంటాస్టిక్గా ఉన్నాడు, వాడికి ఏదో మాస్టరల్ చెకప్ చేసేయడం, దాంట్లో పిఎస్ఏ పెరిగిందని చెప్పడం. వాడు నార్మల్ 4 గంట సార్, నా దాంట్లో 6 వచ్చింది సార్, ఇప్పుడు దాంట్లో నాకు ఉందా లేదా, దాని తర్వాత ఒక ఎంఆర్ఐ చేయించుకోవడం, దాని తర్వాత ఒక బయాప్సీ చేయించుకోవడం, బయాప్సీలో ఉంది అంటే క్యాన్సర్ ఉంది అని బాధపడడం. సపోజ్ ఉంది అంటే సరే పక్కన పెడదాం, ఏదో మంచి కరెక్ట్గా డయాగ్నోస్ చేసాం అనుకుందాం. కానీ లేదు అని వచ్చింది అనుకోండి, అది మరి నిజంగా ఉందా లేదా, లేకపోతే మనం చేసిన బయాప్సీలో ఆ కణం ఏదైతే రావాలనో అది రాకుండా ఉండిపోయిందా, ఇది ఒక టెన్షన్. సో నిజంగా చెప్తే ఆ పిఎస్ఏ పెరిగి బయాప్సీ నెగిటివ్గా ఉన్న వాళ్ళు పడే టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుందంటే, ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఉందో లేదో తెలియదు. దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ అక్కడ ఉన్నా కానీ చిన్నది ఎక్కడో ఉంటే దానిలో అది మన బయాప్సీ తీయలేకపోయి ఉండొచ్చు, కాబట్టి మనకు ఫాల్స్ నెగిటివ్గా నీకు క్యాన్సర్ లేదు అనే రిపోర్ట్ కూడా రావచ్చు. సో ర్యాండమ్గా ఈ విధంగా చేయించేసుకోవడం, రొటీన్గా చేయించేసుకోవడం అనేది మానేసేయండి. పిఎస్ఏ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ ఇండికేటర్. పిఎస్ఏ అనేది ఒక విచిత్రం మంచి బయోమార్కర్ ఫర్ క్యాన్సర్ ప్రాస్టేట్. కానీ దాన్ని ఎలా వాడాలా, ఎప్పుడు వాడాలా అనేది డాక్టర్కి డిసైడ్ చేయనివ్వండి. మనవుగా డిసైడ్ చేసుకోవడం చాలా చాలా తప్పు అవుతుంది. ఒక్కోసారి టెన్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ దెర్ ఇస్ నో పాయింట్ 45 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు అది చేయించుకోవడం తప్పండి. అండ్ నెంబర్ 2, ప్లీజ్ 80 ఏళ్ళ పైబడిన వాళ్ళకి అసలు సిమ్టమ్ లేకపోతే పిఎస్ఏ చేయించకూడదు. ఎందుకంటే చేయించినా కానీ అది కొంచెం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళలో క్యాన్సర్ ఉందా అని ఎత్తుక్కోవడం అనేది తప్పవుతుంది. వాళ్ళకి సిమ్టమ్స్ వస్తేనే, ఎవరికైనా కానీ వాళ్ళకి మాత్రం సిమ్టమ్స్, యూరినరీ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఇంకేదన్నా సిమ్టమ్స్ ఉంటేనే ఎగ్జామిన్ చేసి పిఎస్ఏ చేయించడం అనేది అవసరం పడుతుంది. కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మనం ఏం చేసుకున్నాము, ఈ పిఎస్ఏ అనే బయోమార్కర్తో దాన్ని ముందుగానే పికప్ చేసుకోవడం జరిగిపోతూ ఉంది. లేకపోతే పికప్ చేయలేని పక్షంలో టెన్షన్లో పడిపోవడం, పికప్ చేసుకున్న పక్షంలో అది ట్రీట్మెంట్ కూడా చేసేసుకోవడం. అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, అవసరం లేని వాళ్ళకి కూడా కొంతమందికి ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంది. కాబట్టి ఇది దాన్ని ఒక మార్కర్ కిందనే చూద్దాం, అంతేగాని ఒక స్క్రీనింగ్ మెథడ్గా, అంటే క్యాన్సర్ ఉందా లేదో తెలుసుకోవడానికి రొటీన్గా బ్లడ్ షుగర్ ఉందా అంటే షుగర్ ఉందా లేదా తెలుసుకున్నట్టు బ్లడ్ షుగర్ చేసినట్టు క్యాన్సర్ ప్రాస్టేట్ ఉందా లేదా ఉన్నట్టు ఈ స్క్రీనింగ్ మెథడ్గా వాడకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. చాలా సందర్భాలలో పిఎస్ఏ ఫలితానికి ప్రోస్టేట్ క్యాన్సర్కు అసలు సంబంధమే ఉండట్లేదని కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పిఎస్ఏ పెరిగి క్యాన్సర్లు లేని సందర్భాలు, పిఎస్ఏ పెరగకపోయినా క్యాన్సర్లు బయటపడే సందర్భాలు ఉంటుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సొంతంగా పిఎస్ఏ టెస్టులు చేయించుకుని అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా డాక్టర్ సలహా మేరకు ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.